హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సెయింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ పాటికి తమ్ముని చూసి మీకు ఒక ఐడియా వచ్చింది కదా, ఈ వీడియో ఏంటో ఎందుకో. గేమ్ చేంజర్ మూవీ అన్‌ప్రెడిక్టబుల్లో కాదో నాకు తెలియదు కానీ, మన ఆడియన్స్ మాత్రం పక్కా అన్‌ప్రెడిక్టబుల్ అండి. ఎందుకంటే రీసెంట్‌గా వాళ్ళు ఏ మూవీస్‌ని హిట్ చేస్తున్నారో, ఏ మూవీస్‌ని ఫ్లాప్ చేస్తున్నారో, ఏ మూవీస్‌ని బ్లాక్ బస్టర్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. I'm unpredictable. బట్ ఏది ఏమైనా వాళ్ళ డెసిషనే ఫైనల్. వాళ్ళు హిట్ అంటే హిట్, ఫ్లాప్ అంటే ఫ్లాప్, డిజాస్టర్ అంటే డిజాస్టర్, అంతే. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సంక్రాంతికి వచ్చిన 3 మూవీస్‌లో 2 మూవీస్ మాత్రం సూపర్ పాజిటివ్ టాక్‌తో బ్లాక్ బస్టర్ రన్‌ని కంటిన్యూ చేస్తున్నాయి. కానీ ఒక్క మూవీ మాత్రం బీభత్సమైన నెగటివిటీతో డిజాస్టర్ వైపు వెళ్తుంది. అదే మన గేమ్ చేంజర్. నిజంగా ఈ మూవీ అంత బాగోలేదా? నిజంగా ఈ మూవీ ఇంత నెగటివిటీని డిజర్వ్ చేస్తుందా అంటే నేను లేదనే చెప్తాను. రిలీజ్ అయిన 3 మూవీస్‌లో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో ఎక్కువ ఫ్లాస్ ఉంటాయండి. అదైతే నేను ఒప్పుకుంటాను. కానీ మరీ మూవీ చూడలేని విధంగా ఉందా అంటే లేదు. మూవీ అయితే డీసెంట్‌గానే ఉంటుంది. చూసేయొచ్చు. మీరు మరీ ఒక అద్భుతమైన మూవీ చూసామన్న సాటిస్ఫాక్షన్‌తో మూవీ బయటికి రాకపోవచ్చేమో కానీ, ఒక డీసెంట్ మూవీ చూసామన్న సాటిస్ఫాక్షన్‌తో అయితే వస్తారు మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్. ఎందుకంటే నాకు తెలిసిన దాని ప్రకారం మీరు ఏవైతే నెగెటివ్స్ అని వింటున్నారో చాలా మందికి అవి మూవీ చూసేటప్పుడు నెగెటివ్స్ లాగే ఫీల్ అవ్వరు. అలా కాకుండా కొంతమంది ఉంటారు. ప్రతి మూవీ కొత్తగా ఉండాలి, స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ ఉండాలి, ఎడిటింగ్‌లో సూపర్ మ్యాన్ ఉండాలి అని. వాళ్ళకి మాత్రం మూవీ నచ్చకపోవచ్చు. బట్ ఆ ఆడియన్స్ అనేది చాలా తక్కువ మంది ఉంటారన్నది నా ఒపీనియన్. మరెందుకు మూవీ మీద ఇంత నెగటివిటీ అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను నా ఫ్రెండ్స్ అందరిని ఈ మూవీ గురించి అడిగాను. చూసారా మూవీ ఎలా ఉంది అని. వాళ్ళలో 60% మందికి మూవీ అయితే నచ్చింది. 10% మందికి నచ్చలేదు. ఓకే. బట్ మిగతా 30% మంది మూవీ అయితే చూడలేదు. అసలు చూడలేదు వాళ్ళు మూవీ. బట్ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటో తెలుసా? మూవీ బాలేదంట కదా! రివ్యూస్ బాలేదు కదా! బయట అందరూ అదే మాట్లాడుకుంటున్నారు కదా! అది విని నాకేం అర్థం కాలేదు. అంటే చూస్తే కదా తెలిసేది నీకు బావుందో లేదో అని. నీ ఒపీనియన్ అనేది నీకుండాలి. అంతేగాని ఒకళ్ళ ఒపీనియన్‌ని నీ ఒపీనియన్‌గా అసలు ఎలా అనుకుంటారో వాళ్ళకే తెలియాలి. వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తోంది. తెలుగు సినిమా ఇస్ షైన్. మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏంటి, ఏం బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు. అంటే బాధగా ఉంది. ఒక ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం. అది ఎంత దురదృష్టం అవుతుంది. అది ఎంత వర్స్ట్ థింగ్. మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా, మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది. సినిమా అనేది చాలా గొప్పది కదా. ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావండి, మేము దాని గురించి ఏమనట్లేదు. బట్ సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు. అది చాలా రాంగ్. అది ఏ సినిమాకి జరగకూడదు. అది నేను ఐ ప్రే అది. మళ్ళీ వాళ్ళే ఓటీటీలో రాగానే సేమ్ మూవీని చూసేసి బాగుంది కదా మరి ఎందుకు అప్పుడు అందరూ బాలేదన్నారు అంటారు. నేను అలాంటి వాళ్ళందరికీ ఒకటే అండి చెప్పేది. ఒకళ్ళ ఒపీనియన్ విని దాన్ని మీ ఒపీనియన్ కింద మార్చుకోకుండా మీరు మూవీ చూడండి. అది మూవీ థియేటర్‌లోనే చూడండి. ఎందుకంటే మూవీ ఒక్క అల్టిమేట్ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడైనా మూవీ థియేటర్‌లోనే వస్తుంది. మీరు తర్వాత ఓటీటీలో చూసినా, టీవీలో చూసినా, ఎంత పెద్ద టీవీలో చూసినా, థియేటర్‌లో చూసిన ఫీల్ అయితే రాదు. దాని దగ్గరలో కూడా ఉండదు. అలానే నేను ఈ మూవీనేం ప్రమోట్ చేయట్లేదండి. ఈ మూవీ సూపర్‌గుంది. ఎక్సలెంట్‌గుంది. బ్లాక్ బస్టర్. వెంటనే టికెట్స్ బుక్ చేసుకొని చూసేయండి అని నేనేం అనట్లేదు. ఇదొక స్ట్రిక్ట్‌లీ అబోవ్ యావరేజ్ మూవీ అండి. ఈ మూవీలో పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. మూవీ కంప్లీట్ అయ్యాక మీరు డీసెంట్ మూవీ చూసామన్న సాటిస్ఫాక్షన్‌తోనే ఉంటారు. మరీ మీరు బయట వింటున్నంత నెగెటివ్ అయితే మూవీ ఉండదు. ఫైనల్‌గా ఇక్కడ నేను చెప్పేదేంటంటే, ఓవర్ నెగటివిటీ ఎక్కువైపోయింది మనలో. ముఖ్యంగా రివ్యూవర్స్‌లో. ప్రతి మూవీ కొత్తగుండాలి అంటే దొబ్బదిక్కడ. మన ఇంట్లో మన అమ్మ కూడా రోజుకొక వంట చేసి పెట్టదు. చేసింది బాగా చేశారా? ఉప్పు, కారం, మసాలాలు ప్రాపర్‌గా వేశారా లేదా అన్నదే మ్యాటర్ ఇక్కడ. ఆ విషయంలో గేమ్ చేంజర్ వెనకబడింది. అందుకని మిగతా 2 మూవీస్‌తో కంపేర్ చేసుకుంటే కొంచెం డల్‌గానే మూవీ రన్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఓవర్ నెగటివిటీ వల్ల మూవీ అబోవ్ యావరేజ్ అవ్వాల్సింది డిజాస్టర్ వైపు వెళ్తుంది. ఇంత నెగటివిటీ అవసరమా మనకి? మూవీ చూద్దాం, ఎంజాయ్ చేద్దాం అంతే. ఇది ఒక గేమ్ చేంజర్ మూవీ అనే కాదు. రీసెంట్‌గా నేను చాలా మూవీస్‌కి ఇదే ట్రెండ్ చూస్తున్నాను. అండ్ ఇప్పుడు రెస్పాండ్ అవ్వడం కరెక్ట్ అనిపించింది. అందుకనే రెస్పాండ్ అవుతున్నాను నేను. అంతేగాని మనం ఎవరికీ ఫ్యాన్స్ కాదండి. సినిమాకి మాత్రమే ఫ్యాన్. ఫైనల్‌గా ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఒకళ్ళు చెప్పారని కాదు. అది రివ్యూయర్ అయినా, ఇంకో థర్డ్ పర్సన్ ఎవరైనా గానీ, దాన్ని మీ ఒపీనియన్ కింద మార్చుకోవద్దు అంటున్నా. మీరు వెళ్ళండి, మూవీ చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది. ఎందుకంటే మనకన్నా బాగా మన గురించి వేరే వాళ్ళకి తెలియదు కదా! నీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. నాకు నచ్చింది నీకు నచ్చకపోవచ్చు. అది నీ ఓన్‌గా నువ్వు ఫీల్ అవ్వాలి. అది నేను చెప్పదలుచుకుంది. క్రియేట్ యువర్ ఓన్ ఒపీనియన్ అంతే. ఇదండి మన వీడియో. ఓవరాల్‌గా ఈ వీడియో సమ్మరీ ఏంట్రా అంటే, ఓవర్ నెగటివిటీ స్ప్రెడ్ చేయొద్దు. యావరేజ్ మూవీ అయితే యావరేజ్ మూవీ, హిట్ మూవీ అయితే హిట్ మూవీ.
బ్లాక్ బస్టర్ అయితే బ్లాక్ బస్టర్, అంతేగాని యావరేజ్ మూవీని డిజాస్టర్, హిట్ మూవీని యావరేజ్ చేయొద్దు. అంత నెగిటివిటీ మనకొద్దు. ఓకేనా గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. నా వీడియోస్ కానీ నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.